కాశ్మీర్లో ఉగ్రముక్కల దాడి అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేవతలు నడయాడిన పుణ్యభూమిలో ప్రధాని మోడీ నిర్లక్ష్యంతో రక్తం ఏరులై పారుతోందని ఆరోపించారు. ఉగ్రవాదులు మతం పేరుతో టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం పాలన చేతగాక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి ప్రశాంత వాతావరణంలో నెలకొల్పాలని సూచించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సానుభూతి వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని. అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలు. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు, టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దాని